మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క మే మాసానికి సంబంధించి 2025 మనం ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం. మే మాసంలో ముఖ్యమైన ఈవెంట్స్ మనకు వచ్చి మే 22 హనుమత్ జయంతి, మే 25 మాస శివరాత్రి. ఈ రెండు కూడా ముఖ్యమైన ఈవెంట్స్ ఉన్నాయి. అలాగే ప్లానటరీ పొజిషన్లో కూడా చాలా మార్పులు చేర్పులు మనకి మేలో చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మే 7వ తారీఖు వరకు కూడా గురుడు ఇక్కడ మేషరాశిలోకి ఆయన స్థాన మార్పు చెందుతూ ఉన్నారు. అలాగే తర్వాత రవి కూడా మే 13వ తారీఖు నుంచి రవి కూడా మారుతున్నారు. మే 15 ద బిగ్ ప్లానెట్ జూపిటర్ ఆయన కూడా వృషభం నుంచి మిథునంలోకి మారుతున్నారు. అలాగే ఇక్కడ మే 30 మంత్ ఎండ్కి చూస్తే రాహు కేతువులు ఇద్దరూ కూడా ఈ రాశి వారికి సంబంధించి మంత్ ఎండ్కి రాహుకేతువుల ఇక్కడ స్థాన మార్పు కూడా జరుగుతుంది. కాబట్టి మొత్తంగా మే నెలలో సో మచ్ ఆఫ్ చాలా కదలికలు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. అలాగే మే 22, 23 చతుర్గ్రహ కూటమి, 29వ తారీఖు షష్టగ్రహ కూటమి. సో అలాగే ఏప్రిల్ 27 పంచగ్రహ కూటమి. సో ఇప్పుడు మే 22, 23 చతుర్గ్రహ కూటమి మనకు కనిపిస్తుంది. సో మేషంలో ఇక్కడ చూస్తే మేష వృషభాల్లో రవి యొక్క సంచారం, అలాగే బుధుడు మేష రాశిలోకి రావటం, గురువు గారు మిథున రాశిలోకి రావటం, కుజుడు నీచ రాశిలోనే ఆయన ఆ కుజస్తంభన కర్కాటక రాశిలో ఉంటుండటం, కేతు కన్యా రాశిలో ఇక మాసాంతానికి సింహరాశిలోకి రావటం, మీన రాశిలో కూడా రాహు ఉండటం, మళ్ళీ మాసాంతానికి ఆయన కుంభంలోకి రావటం. మొత్తంగా శనిక ఆయన మీన రాశిలో సంచారం మొదలు పెడుతున్నారు. సో ఈ విధంగా మనం చూసినట్టయితే కనుక శుక్రుడు కూడా మే 31న మేషరాశిలోకి మారుతూ ఉన్నారు. సో కాబట్టి మే నెలలో మొత్తం 6 గ్రహాల యొక్క మార్పు అనేది మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ గ్రహస్థితుల ఆధారంగా మే మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ద్వాదశ రాశుల వరకు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ మే మాసంలో ముఖ్యంగా యోగిస్తున్న గ్రహాలు ద్వితీయంలో గురుడు, షష్టమంలో కేతువు, అలాగే వ్యయంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి ఉంది. మే 15 వరకు కూడా మొదటి 2 వారాలు గురువు గారి యొక్క ధనస్థాన సంచారం ఏదైతే ఉందో ఆర్థిక పరంగా మే 15 వరకు మే మొదటి 2 వారాలు ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్కి సంబంధించి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. మే 15 నుంచి కూడా గురువు గారి యొక్క గోచారం మీకు తృతీయ స్థానంలో మొదలవుతూ ఉంది. సో కాబట్టి నెమ్మదిగా తృతీయ స్థానంలో గురువు గారి సంచారం అనేది మొదలవుతూ ఉంటుంది. కాబట్టి మే 15 తర్వాత నుంచి కొన్ని స్థాన మార్పులు, స్థాన చలనాలు లాంటివి కానీ, ఫ్రీక్వెంట్ షార్ట్ జర్నీస్ కానీ అలాంటివి క్రమక్రమంగా నెమ్మదిగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మేషరాశి వారికి మనం చూస్తే రాశ్యాధిపతి కుజుడే నీచలో ఉన్నాడు. అంటే అర్ధాష్టమంలో నీచ కుజుని యొక్క సంచారం జరుగుతుంది మేషరాశి వారికి సంబంధించి. కాబట్టి కొంత మానసిక పరంగా గృహ పరిస్థితులకు సంబంధించి, డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి కొంచెం ఫ్రస్ట్రేషనల్ సిచ్యువేషన్స్ లాగా ఇంటికి సంబంధించిన విషయాల్లోనూ, గృహపరమైన విషయాల్లో కుటుంబ సభ్యులకి సంబంధించి కావచ్చు, గృహపరమైన విషయాలకు సంబంధించి కావచ్చు, వాహనపరమైనవి, మదర్ హెల్త్కి సంబంధించి కావచ్చు, ఈ విషయాల్లో ఈ నీచ కుజుడి యొక్క సంచారం కుజస్తంభన ఎప్పటి నుంచో జరుగుతుంది. ముఖ్యంగా 2024 అక్టోబర్ నుంచే కుజస్తంభం జరుగుతుంది. కాబట్టి కుజుడు నీచ రాశిలో రాశాధిపతి సంచారం ఉంది. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడైనా కొంచెం డొమెస్టికల్గా కొంచెం మనకి ఫ్రస్ట్రేటివ్ సిచ్యువేషన్స్ అనేవి, ఏంటి గోళ పిల్లలు అది ఇది అన్నీ నాకు చెప్తే నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా, నేను ఎన్ని చేయాలి అన్నట్టు సమ్ సిచ్యువేషన్స్ డొమెస్టికల్గా కొంచెం ఇరిటేట్ చేసే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే
వృత్తిపరమైన విషయాల్లో ముఖ్యంగా ఈ మేషరాశి వారికి సంబంధించి చాలా ఒక రకమైన మార్పులు చేర్పులు అనేవి మనం గమనించదగిన విషయం ఇక్కడి నుంచి. సో చాలా వరకు స్ట్రెస్ని వీళ్ళు ఎదుర్కొంటూ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. మే 22, 23 తారీఖుల్లో కూడా చతుర్గ్రహ కూటమి నడుస్తుంది. సో అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక రాహు, శని, శుక్ర, చంద్రుల్లాగా ఇలాగా ఖర్చులు కూడా క్రమక్రమంగా ఈ రాశి వాళ్ళకి మే 22 వరకు కూడా కొంచెం ఎక్కువ ఉండటం కానీ, ఈ ప్రొఫెషన్ రిలేటెడ్గా వృత్తిపరమైన కొంచెం స్ట్రెస్ కూడా కొంత పెరిగే ఆస్కారాలు కానీ, ఇక్కడి నుంచి కొంచెం మనకి సిమ్టమ్స్ లాగా కనిపించే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా, సో వ్యాపారం ఎక్స్పాండ్ చేయడానికైనా వ్యాపారపరమైన విషయాలకు సంబంధించి కానీ బిజినెస్కి సంబంధించి కొన్ని ఖర్చులు పెట్టే ఆస్కారాలు కూడా, వ్యాపారపరంగా కొన్ని ఖర్చులు కూడా ఉండే ఆస్కారాలు మనకి రాశి వారికి కనిపిస్తున్నాయి. అలాగే మొదటి 2 వారాలు కూడా కొంతవరకు పిల్లలకి సంబంధించి, సంతానానికి సంబంధించి తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో, సంతానపరమైన రెస్పాన్సిబిలిటీస్, కొంచెం షార్ట్ టెంపర్ని, చాలా వరకు ఒక రకమైన ఒత్తిడిని, సంతానపరంగా ఒక రకమైన ఒత్తిడిని మీరు ఫేస్ చేసే ఆస్కారాలు కూడా మేషరాశి వారికి ఉన్నాయి ఇక్కడ. సో ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే రాహు, శని ఇద్దరు కూడా 1000 స్థానంలో ఉండడం. సో కాబట్టి ఈ అనవసరమైన వ్యసనాలు వీటికి సంబంధించి ఎవరికైనా ఉండుంటే కనుక ఈ సమయంలో శని రాహులు అయితే 1000 స్థానంలో జరుగుతుంది కాబట్టి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యే ఆస్కారాలు కూడా, మీరు నెగిటివ్ సైడ్ ఎక్కువ వెళ్తే అక్కడ అంత జరిగే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మే 15వ తారీఖు తర్వాత గురుడి 3వ స్థాన సంచారం, రవి కూడా 2వ స్థానంలోకి రావటం. సో కాబట్టి కంపారిటివ్ ఫైనాన్షియల్గా కొంచెం మనం కంపేర్ చేసుకుంటే మే 3, 4 వారాల్లో కొంచెం ఆర్థిక పరంగా ఇక్కడ మనకి 15వ తారీఖు తర్వాత నుంచి ఇక్కడ చతుర్గ్రహ కూటమి జరుగుతూ ఉంటాం, రవి కూడా 2యంలోకి రావటం, కొంచెం వచ్చే డబ్బులు లేకపోతే మనీ పరంగా మనకి ఏదైనా బిజినెస్ పరంగా బిజినెస్ అయ్యి రావాల్సిన మనీ కావచ్చు, ఖర్చులు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ రావాల్సిన మనీ కూడా కొంతవరకు మనకి తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. ఫైనాన్షియల్గా మే 15 అంటే 3, 4 వారాల్లో కొంచెం ఆర్థిక పరమైన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఆశించినంతగా కంటే కొంచెం తక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి, ఖర్చులు పెరుగుతున్నాయి. కాబట్టి మేషరాశి వారి ఈ విధమైన విషయాల్లోనూ మే 15 నుంచి ముఖ్యంగా 3, 4 వారాల్లో కుటుంబ స్థానంలోకే రవి వెళ్తున్నాడు. కాబట్టి కుటుంబ స్థానంలోకి రవి వెళ్తూ ఉండటం వల్ల కొంతవరకు ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ కూడా కొంత కూల్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే అర్ధాష్టమంలో ఆల్రెడీ కుజుడు ఉన్నాడు, డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ ఫ్రస్ట్రేటివ్గా ఉంటుంది. మళ్ళీ కుటుంబ స్థానంలోకి రవి రావటం, 2 ఫైరీ ప్లానెట్స్ 2యంలోనూ 4థంలోనూ ఉండటం వల్ల కుటుంబంలో అందరూ కూడా హాట్ అండ్ హీట్గా, వేడిగా ఉండే ఆస్కారాలు ఉంటుంటాయి. అంటే ఇక్కడ రవి ఎప్పుడైతే 2యంలో ఉన్నాడో 4థంలో కుజుడు ఉన్నాడో ప్లెజెంట్నెస్ అనేది కొంచెం తగ్గుతుంది డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్లో, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో. ఈ విషయం చూసుకోవటం అనేది మంచిది. ఇక వివాహాది శుభకార్యాలు ఈ విషయాలకి సంబంధించి చూస్తే దూర ప్రదేశాల్లో చూసుకునే ఎవరైనా ఉన్నట్టయితే ఈ సమయంలో వాళ్ళకి కొంతవరకు అనుకూలంగా ఉంది. అలాగే ఈ రాశి వారికి మెయిన్గా రాహు శని యొక్క యుతి మాత్రం కొంచెం ఎఫెక్టివ్గా ఉంది 1000 స్థానంలో. శనివారం పూట రాహుకి శనికి నవగ్రహాల్లో అర్చన అభిషేకం చేసుకోవటం మంచిది. అలాగే అర్ధకాయ మహావీరం, నీలాంజన సమావాసం ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవడం మంచిది. అసలు రాశ్యాధిపతి కుజుడే నీచిలో ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని డైలీ దర్శించుకోవటం కానీ, ఆ ధరణీ గర్భ సంభూత మంత్రం చదువుకోవటం కానీ చాలా మంచిది. ముఖ్యంగా ఈ 3 వీళ్ళకి ఎక్కువ ఇబ్బంది కలిగించేవి, రాహు శని కుజుడు. కాబట్టి వీటికి చేసుకోవడం మంచిది. మే 13 నుంచి రవి 2వ స్థాన సంచారంలో వాక్ స్థానంలో ఉంటున్నారు కాబట్టి జపాకుస్మ సంకాశం కానీ, ఆదిత్య హృదయ పారాయణం కానీ చేసుకోవడం మంచిది 3, 4 వారాల్లో. ఇంకా వీక్లీ కూడా మనం ఫాలో అవుతూ ఉంటే ఏ వారంలో ఏది పర్టికులర్గా చేస్తే బాగుంటుందని మీకు తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.